మంచు కుటుంబంలో విభేదాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఆస్తుల పంపకాల విషయంలో చోటు చేసుకున్న పరిణామాలతో మోహన్ బాబు ఆస్తుల గురించి చర్చ సాగుతుంది. విలక్షణ నటుడుగా పేరు పొందిన మోహన్ బాబు డైలాగ్ డెలివరీలో ప్రత్యేకతను సంపాదించుకున్నారు. కలెక్షన్ కింగ్గా గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. నటుడిగా, నిర్మాతగా రాణించారు. మోహన్ బాబు ఫ్యామిలీ విషయానికి వస్తే ఆయనకు 3 పిల్లలు: విష్ణు, లక్ష్మి, మనోజ్. వీరు ముగ్గురు కూడా సినీ పరిశ్రమతో సంబంధం కలిగిన వారే. మోహన్ బాబు అనగానే చాలామంది క్రమశిక్షణకు మారుపేరని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా సినిమాల్లో ఆయన టైమింగ్, ఖర్చు విషయాల్లో చాలా క్రమశిక్షణతో ఉంటారని అంటూ ఉంటారు. మోహన్ బాబు సినిమాల్లో సంపాదించిన సొమ్ముతో హైదరాబాద్లో పలు ఆస్తులను కొనుగోలు చేశారు. అలాగే తిరుపతిలో 1992లో స్థాపించబడిన శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలను స్థాపించారు. 2 ఏళ్ల క్రితం దీనిని మోహన్ బాబు యూనివర్సిటీగా మార్చారు. అలాగే సొంతూరులో ఇల్లు కూడా ఉంది. పలు వ్యాపారాలలో పెట్టుబడులు కూడా ఉన్నాయి. మోహన్ బాబు సినీ నిర్మాతగా కూడా కొనసాగుతున్నారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థలు మంచు కుటుంబానివే. అయితే ఇందులో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రస్తుతం మోహన్ బాబు పెద్ద కొడుకు విష్ణు చేతిలో ఉంది. మోహన్ బాబు వద్ద ఆడి Q7, రేంజ్ రోవర్, టొయోటా ఫార్చ్యూనర్ వంటి కార్ల సేకరణ కూడా ఉంది. ఇవే కాకుండా మోహన్ బాబుకు కొంత వ్యవసాయ భూమి కూడా ఉందని సమాచారం. మోహన్ బాబు తన ఆస్తుల్ని 3 పిల్లలకు రాసిచ్చారు. ఫిల్మ్ నగర్లో ఉన్న ఇల్లును కుమార్తె మంచు లక్ష్మికి రాసిచ్చారు. హైదరాబాద్ శివార్లలో ఉన్న ప్లాట్ని మనోజ్కు రాసిచ్చారు. అయితే తిరుపతిలోని ఆస్తులను విష్ణుకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక మిగిలిన కొన్ని ఆస్తులను కూడా గత ఏడాది పంపకాలు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే కొన్ని ఆస్తుల విషయాల్లో ఇంకా వివాదం ఉందని అంటున్నారు. అయితే మోహన్ బాబు యూనివర్సిటీ విషయంలో తనకు అన్యాయం జరిగిందని మనోజ్ వాదనగా ఉందని ప్రచారం సాగుతోంది. మంచు మనోజ్ మౌనికను 2వ పెళ్లి చేసుకుని మంచు కుటుంబంతో దూరంగా ఉంటున్నారు.